UI UX పైథాన్ నేర్చుకోండి లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. అసలు నిజంగా తెలుసా వాళ్ళందరూ నన్ను ఒక్కదాన్ని ఎందుకు తిట్టుకుంటారు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. సెకండ్ ఇంటర్వ్యూ కాబట్టి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. బయట ఉండే మీకు ఇంటర్వ్యూలో వచ్చి కూర్చొని మీకు అసలు సంబంధమే లేదు. అయ్యో బయట సార్ బయట ఏం చేస్తాం మేము? అవన్నీ రికార్డ్ చేసినా బాగుండేది. నేను అయ్యో మామూలు యాక్షన్ కాదు, అసలు ఆఫ్ స్క్రీన్ నటనకి ఆన్ స్క్రీన్ నటనకి అసలు సంబంధమే లేదు. ఆఫ్ స్క్రీన్ కూడా నటించామని అన్నారు, ఇంకా ఒరిజినల్ ఎందుకో. క్లాప్స్ బా. నేను మాట్లాడే దాంట్లో తప్పులు ఎతకడం కాదు, నేను అడిగిన పాయింట్కి ఆన్సర్ చెప్పండి మీరు. అదే అడగండి చెప్తాను. అడిగా నేను ఎందుకని అలా ఆ వినయం ఎందుకని అంటే ఇంత కెమెరాలు లేవు కదా ఇందాక కెమెరా ఇప్పుడు ఏం చేస్తున్నా మళ్ళా కింద ఏడికి బలిసిందిరా అంత ఫేమస్ సాయి బలిసిందిరా. ఇట్లా పెట్టి ఇట్లా ఉన్నాడు, క్యాప్ పెట్టుకుని అసలు భయంకర. ఇప్పుడు చూడు ఎట్లా ఉన్నాడో ఏడికి. ఇప్పుడు వైట్ ప్యాంట్ వేస్తాడు, షర్ట్ వేస్తాడు అంటారు. అప్పుడు కూడా ప్యాంట్ షర్ట్ వేసారు కదా. అంటే అప్పుడు ఎట్లా అంటే అప్పుడు ఏం కనిపించదు, ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. పెట్టాలని ఏదో ఒకటి అనేస్తారు, ఎందుకు వచ్చింది అనిపించుకోవడం అని ముందర మేమే. కాదు నిజంగానే అప్పుడు నేను చాలా వీడియోలు చూసేదాన్ని. ఒక మంచి చైను, చేతి కొంగరాలు నీట్గా భలే కనిపిస్తుండేవి. ఏం లేవు ఎందుకని? ఉంగరాలు ఎప్పుడు ఉన్నాయి ఉన్నాయి నిజంగా ఉన్నాయి, అబద్ధాలు చెప్పొద్దు. ఎందుకని తీసేశారు? బేసిక్ గా అవి పిచ్చి ఉంగరాలు అనమాట. అవి గోల్డ్ కాదు, చైన్ కూడా రోల్డ్ గోల్డే. ఎందుకు రస్ట్ వచ్చేసి ఇక్కడ ఎలర్జీ లాగా వచ్చేసి తీసేస్తాను. ఇక్కడ కొంచెం అబద్ధం చెప్తే నమ్మేలాగా ఉండాలి. అదే ఒక రోజు నేను వీడియో చేసి పెట్టాను అనమాట, ఇట్లా మిడిల్ క్లాస్ థింగ్స్ అని. ఒక వీడియోలో ఎలా అంటే, నువ్వేం మిడిల్ క్లాస్ ఓడివిరా, 2 రింగులు పెట్టావు, చైన్ వేసావు, ఇంకా అంతకు ముందర పాత బట్టలు వేసుకుని వీడియోలు చేసేప్పుడు మంచి మంచి బట్టలు వేసుకుంటున్నావు, రింగులు పెట్టుకుంటున్నావు, చైన్లు వేస్తావు, పెద్దింటికి వెళ్ళావు. అంతకు ముందర నీళ్ళే పెద్ద ఇల్లు. ఇప్పుడు ఇంకా కొంచెం చిన్న ఇల్లు. అది కూడా ఎందుకు మారామంటే పిల్లలందరూ ఇంటికి వచ్చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి 12 టైం ఇంట్లో నా రూమ్లో కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నా. నేను బయట డోర్ తీసేసా, మా బేబమ్మ నిద్రపోతుంది హాల్లో. పిల్లలు డైరెక్ట్గా నా రూమ్కి వచ్చేసి, సాయి నా బిగ్ ఫ్యాన్ అన్నాడు. నేరుగా బెడ్రూమ్లో కూర్చున్నాడు వాడు. ఏంది మా అమ్మ బెడ్రూమ్ దాటి హాల్ దాటి యువతల నా రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోకి వచ్చేసి సాయి నా బిగ్ ఫ్యాన్ అన్నాడు. అప్పుడు దాకా అది 12వ వీధి అంటారు దాన్ని. వాళ్ళు ఏమీ అనలేను, చిన్నపిల్లడు అంత అభిమానంలో ఆ టైంలో వచ్చాడు. అర్ధరాత్రి ఇంకేం చేస్తాడు, రేపు సండే అన్నా అన్నాడు. రేపు సండే అయితే నా దగ్గరికి ఎందుకు రావడం, నాకు అర్థం కాదు. అది సర్కాస్టిక్ సాయి వీధి, 12వ వీధి. అప్పుడు దాకా అప్పటి నుంచి సర్కాస్టిక్ సాయి వారి వీధి. అమ్మో, గూగుల్లో కొట్టిన వస్తుంది సర్కాస్టిక్ సాయి స్ట్రీట్ అని. మాది కూడా, మా సెంటర్ సమోసా సెంటర్, ఇద్దరు సమోసా సెంటర్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సమోసా సెంటర్, ఆ పిల్లర్ లో 4 రోడ్ జంక్షన్ సమోసా సెంటర్ జెండా. అదొక టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. కానీ బాగా గుర్తు పెట్టుకుంటారు కదా, ఒక్కొక్క క్లూ తీసుకొని ఇది వీళ్ళ లొకేషన్, వీళ్ళ ఇల్లు. అంత అవసరం లేదు. ఆ వీధిలో 4 పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు 4 స్కూల్లో చదువుతారు. ఆ 4 స్కూల్లో వాళ్ళు మిగతా స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు. అటు నెల్లూరు అంతా తెలిసిపోద్ది. క్లూ అంతా ఏమవసరం. సో సాయి గారి గురించి కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడినా నవ్విస్తారు నన్ను కూర్చోబెట్టి. మీ గురించి నేను కనుక్కోవాలనుకున్న విషయం ఏంటంటే, అసలు సమోసా అనేది ఎందుకు వచ్చింది ఫస్ట్? ఇదే అడగొద్దని చెప్పారు కదా నాకు ఇంటర్వ్యూ బయట, ఇది అడగొద్దని చెప్పారు, అందుకే అడుగుతున్నా. నాకు ఎందుకు వచ్చిందని అడిగకపోతే ఇడియాపం అంటే తమిళ్లో ఒక పెద్ద ఇడియాపం అనే కాన్సెప్ట్. వాడు ఫాస్ట్గా బతికిస్తూ ఉంటాడు. అప్పుడు నేను చిన్న రిలీజ్ తీసేది, ఏదో చేయాలని చెప్పి. ఫస్ట్ డ్యాన్స్ రీల్స్ తీసేది, డ్యాన్స్ రీల్స్ రీచ్ లేదు. తర్వాత కామెడీ మీదకి వచ్చాను. చిన్న మీమ్స్ తీసుకుంటాను కాలేజీలో. ఒక పెద్ద వీడియో తీద్దాం మంచిగా అని చెప్పి సండే రోజు ఏదో రోజు తీసాం ఇడియాపం. మన ఎందుకు తెలుగులో దిగుడు దీన్ని, అది తప్పేం లేదు కదా. ఇప్పుడు తమిళ సినిమాలు తెలుగులో రీమేక్ చేస్తున్నారు, హిందీ సినిమాలు రీమేక్ చేస్తున్నారు, తప్పేం లేదు. ఆ కాన్సెప్ట్ని తెలుగులో చూపిద్దాం అని చెప్పి చేసాం. ఆ టూర్కే చేసాము. ఏం పెడదాం, ఇంటికాడికి ఏమొచ్చి బతికిస్తా పోతాయి అనుకున్నాం. ఫస్ట్ పానీపూరియా పుల్ల ఇచ్చేదే పెడదాము. అదంతా సమోసా పెడదాం అనుకుని సమోసే అని ఒకసారి అంతే, అది పెద్ద బ్రాండ్ అవుతుంది సమోసా అని. ఇంకంతే, ఇంకా నైట్ సమోసే. కాదు, చూసారా ఈ వీడియో కింద కామెంట్లు ఉంటాయి ఎప్పుడు, 10th ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం కూడా ఇంత వెయిట్ చేయలేదు, ఈ సమోసా ఎప్పుడు పట్టుకుంటారని వెయిట్ చేస్తున్నా. అది ఎందుకు ఏంటంటే, నేను దాన్ని సిరీస్ చేసా, వాళ్ళు ఒక వీడియో చేసి ఆపేశారు. వాళ్ళని పట్టుకునే దానికి మేము ఇంకా కష్టపడి పట్టుకుంటున్నట్టు సిరీస్ చేద్దాం కామెడీ అంటే. అంతే, ఒక్కొక్క పార్ట్
బాహుబలి 3 కోసం 2 కోసం కూడా ఇంత వెయిట్ చేయలేదు, KGF 2 కోసం కూడా ఇంత వెయిట్ చేయలేదు, దేవరా పార్ట్ 2 దేవరా వెయిట్ part 2 చేయలేదు. కూడా వెయిట్ చేయలేదు. కామెంట్స్ ఉంటాయి. అవును పెట్టిన వెంటనే దన కామెంట్ వచ్చేస్తాయి దేవరా కోసం. నాకు కూడా నన్ను కూడా తెస్తారు, త్వరగా సమోసా పాట పెట్టరా అని చెప్పి తెస్తారు. బేసిక్ గా ఒక ఊర్లో ఉన్నంత మాత్రాన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోవాల్సిన అవసరం లేదు, ఇద్దరు క్లోజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, తెలియకపోవచ్చు కూడా. కానీ ఈ సమోసే ఆ హెచ్లోడు ఎలా గెలిచారు అసలు? అలా ఒక రోజు అని స్టోరీ చెప్పాలి. మాది అసలుకి ఇది స్టార్ట్ కాక ముందర నుంచే ఫ్రెండ్షిప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. క్రికెట్ ఆడతాం మేము బాగా గట్టిగా. అది నేను క్రికెట్ మ్యాచ్ లో కలిసాము, బెట్టింగ్ మ్యాచ్ అది. ఎంత బెట్టింగ్ అంటే పెద్ద లక్షల కోట్లు ఏం కాదు అది, 50 రూపాయలు 50 రూపాయలు 30 రూపాయలు మ్యాచ్. ఏంది మేము ఇంటర్ చదివేటప్పుడు ఎమ్మ ఉంటాయి మా దగ్గర. అది 50 రూపాయలు 20 రూపాయలు అలాంటి ఇంటర్ చదివేటప్పుడు మీ ఏజ్ కి తన అవును, నేను చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాడి వేసి వాడికి ఫీల్డింగ్, వాడికి బ్యాటింగ్, బ్యాటింగ్ బౌలింగ్ ఏం లేదు, ఫీల్డింగ్ ఫీల్డింగ్ వాడికి. బాల్ తెచ్చేది నేను. బాగానే ఆడేది, కానీ ఇది అన్నోళ్ళ టీం కదా, నన్ను తీసుకునేది కాదు. అన్న తీసుకున్నాడు కదా. అన్నది అన్నోళ్ళు పెద్దలు వాడు పిల్లలు. అవుట్ అయినా అంతనే వాడి బ్యాటింగ్. అది ఒక డబుల్ సెట్, డబ్బు ఏదో అంటారు కదా. బాల్ ఆడిపోరు, అమ్మోళ్ళు నిల్చోపు అని చెప్పి బాల్ వెళ్ళి తీసుకురా అని తీసుకొచ్చాడు. కానీ వీళ్ళకంటే నేనే బాగా ఆడతా, అది వేరే విషయం. నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగా, ఎక్కడ ఫ్రెండ్స్ అయ్యారు మీరు ఇద్దరు అని. ఒక కథ వెళ్ళారు నెల్లూరు. క్రికెట్ గ్రౌండ్ లో అని. ఒంగోలు, మీరు ఒంగోలు అని ఆయన నెల్లూరు అంటే అసలు శ్రీశైలం, శేషాచలం, నల్లమల్ల, శేషాచలం అడవుల్లో పరిచయం ఆడ. అంటే అది ఏంటంటే మేము లైక్ మీ అందరికి యూట్యూబ్ పెట్టిన తర్వాత ఒక మా బన్నీ వచ్చేసి ఎన్ని మంత్స్ అంటే ఇప్పుడు అదేదో సినిమా ఉంటది రజనీకాంత్ గారిది, ముందు వేరే ఒక రజనీకాంత్ కాదు, ఆగండి, రియల్ స్టోరీ. ఇట్లాగా మీకు నేను ఒక 1.5 year బ్యాక్, January 14th నుంచి అందరూ తెలుసు. అంటే మార్చ్ నుంచి, అప్పుడు ఫస్ట్ లో తెలియదు. బన్నీ కూడా 4-5 months బ్యాక్ ఐడియా, సారీ ఇన్స్టాగ్రామ్ సమోసా సమోసా నుంచి తెలుసు. అవును. అంత ముందర ఏం చేసేవాళ్ళం అని తెలియదు కదా. నేనైతే కట్లు కొట్టేవాడిని. నిజం అండి. అయ్యో చూడండి, ఇక్కడ చూసారా, కనిపిస్తుందా? ఏంటిది? రాళ్ళు కట్టుంటాయి వీళ్ళకి, చూడండి. నేను మీ మమ్మీ నెంబర్ ఉంది నా దగ్గర, ఫోన్ చేసి కట్లు కొట్టాడా సాయి అని అడుగుతా. కట్లు ఎత్తుకొస్తేనే కదా మా ఇంట్లో. నాకు ఇంట్లో కత్తే వండే కట్లు కాదు కొట్టేవాళ్ళని, మామూలుగా సామాన్లు తయారు చేస్తారు కదా, ఇదో ఈ టైర్లు, టైర్లు కూర్చొనే దానికి చెక్కలు అవి చేసేవాళ్ళం అనమాట. అట్లాగా వీడు వచ్చాడు, చిన్న కూలోడు. ఇప్పుడు వీడు నా స్పిన్ బట్టలు వేసుకుని. ఇందాక ఒక స్టోరీ చెప్పారు, అది కాదా? అది పోయిందా? అది క్రికెట్ తర్వాత. క్రికెట్ తర్వాత కొంచెం రిచ్ అయ్యాం కదా ఎమ్మి, కొంచెం రిచ్ అయ్యాం కదా ఎమ్మి. ఆహా, ఆ ఎమ్మి కొంచెం రిచ్ ఆ కట్టిల మేక ఆడాం అక్కడ. ఇంకా పరిచయం అన్న కట్టలు అనమాట. నాకేంటంటే బేస్ తెలుసు కదా, కొంచెం బొలుపు ఎక్కువ. అప్పుడున్నప్పుడు హెచ్చులు బొలుపు తెలుసు. ఓనర్ కొట్టాడు ఎవరిని? నన్నే కొట్టాడు అనమాట. తర్వాత నేను వచ్చి ఆయన ఎదిరించిన. ఈడికి ఓనర్ అంటే భయం. ఇప్పుడు 100 సార్లు కొట్టుంటాడు, ఎట్లా నరికేదాన్ని పట్టని కొట్టాడు. ఈడు భయపడతా ఉండేవాడు, కానీ ఓనర్ అంటే ఈయనకి నచ్చదు. పరస్పరంగా నేను మా ఓనర్ ని తిట్టడం ఈడికి నచ్చింది బాగా. అంటే ఈడు అప్పుడుదా వెయిట్ చేస్తా ఉన్నాడు, ఓనర్ ని తిట్టేవాడు. పుష్ప స్టోరీనేగా. అంటే ఓకే, అంటే చూసేవాళ్ళు, నమ్మేవాళ్ళు, వినేవాళ్ళు అందరూ. సరే అంటే పుష్ప ఒకటే కట్లు కొట్టాలా, మేము కొట్టే నమ్మరా? కట్లు కొట్టు, సేమ్ స్టోరీ. నేను దాంట్లో పెద్ద కూలాడు, చిన్న కూలాడు. ఎర్రచంద్రం అంత లేదు, మేము పిల్లకాయలు అప్పుడు. మా నెల్లూరు కదా, అప్పుడు నార్మల్ విలేజ్ అటు సైడ్. వలస వచ్చాం, నెల్లూరుకి వలస వచ్చారు. ఎన్ని ఇల్లులని తగలు పెట్టేస్తారు. అప్పుడు కోటెక్కి అందరం వచ్చేస్తారు. ఛత్రపతి నెక్స్ట్ సినిమా. నాకు కూడా సినిమా నాలెడ్జ్ ఉంది. ఏం చేయలేం కాదు, క్రికెట్ ఒకటి, కట్లు కొట్టే వాళ్ళు ఒకటి, ఇల్లు కాలిపోతే బోట్ లో వచ్చేసారు 3. నిజంగా శ్రీలంక నుంచి వచ్చాం మేము. ఇప్పుడు శ్రీలంక కూడా వచ్చి మాకు ఫ్యామిలీ ఏదో సినిమా వచ్చింది ఈ మధ్య, ఫ్యామిలీ టూరిస్ట్ ఫ్యామిలీ. వాళ్ళు శ్రీలంకకి వెళ్ళారు. శ్రీలంకకి వెళ్తారు, శ్రీలంక నుంచి వస్తారు వాళ్ళు కూడా. శ్రీలంకకి వెళ్ళారు వాళ్ళు. బన్నీ నువ్వు చెప్పురా అసలు స్టోరీ చెప్పు. వడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. అంటే నేను ఒక్కనే వచ్చేసా. చిన్నప్పుడు చాలా గొడవలు వెళ్ళి, అంటే బ్రదర్స్ మదర్ కుట్టుకుంటాం చిన్నప్పటి నుంచి. అంటే ఒకేసారి పుట్టాం హాస్పిటల్లో, అంటే ఒకే డేట్ పుట్టాం సేమ్ హాస్పిటల్లో. అన్న చాలా రోజులు లేడు నా దగ్గర, హాస్టల్లో వేస్తారు.
And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.